హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బ్యూటీ అండ్ ఫ్యాషన్స్. ఈ రోజు మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. బ్లౌజ్ తోటి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. మనకి కస్టమర్ ఎవరైనా సరే ఒక మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి, నడుము లూజ్ ఎలా తీసుకోవాలి, మొత్తం A to Z అన్ని చూద్దాం ఇప్పుడు ఎలా తీసుకోవాలనేది. ఫస్ట్ అయితే నేను చెస్ట్ లూజ్ తీసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ అనేది చూడండి, మనం తాళ్ళు పట్టి వైపు నుంచి కానీ ఉక్సులు పట్టి వైపు నుంచి కానీ తీసుకోవచ్చు. కానీ తాళ్ళు పట్టి వైపు ఏంటంటే మనకి ముక్క కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి కొద్దిగా వదిలేసి మనం మెజర్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా తీసుకుంటున్నామో. మనం సెంటర్ నుంచి అంటే మనకి చెస్ట్ ఎక్కడైతే కప్లా ఉంటుందో అక్కడి నుంచి అలా తీసుకోవాలి. అంతేగాని ఆర్మ్ దగ్గర నడుము దగ్గర అలా చూసుకోకూడదు. బ్లౌజ్ లో మనం చెస్ట్ దగ్గర మిడిల్ నుంచి మనం ఎప్పుడు చెస్ట్ మనం మెజర్ చేసుకోవాలి. నేను అలాగే మన మ్యానిక్విన్ కూడా ఒకసారి నేను మెజర్ ఎలా తీసుకోవాలని చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. చూసారు కదా, మనకి ఎగ్జాక్ట్ గా ఫ్రంట్ ఉక్సులు పట్టి దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మనం చూడండి, ఆ ఖర్చు మనం కౌంట్ చేసుకోవట్లేదు. ఖర్చు కౌంట్ చేసుకోకుండా మనం కొలుస్తున్నాం. అలాగే మనం బ్లౌజ్ని బాగా సాగదీసేసి చూడకూడదు, ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం మనకి క్లాత్ అనేది మంచి క్లాత్ అయితే కనుక మనకి కొంచెం స్ట్రెచ్ అవుతుంది. అంటే కొంచెం క్లాత్ మనకి కొద్దిగా సాగినట్టు ఉంటుంది. సో మనం బ్లౌజ్ని సాగదీసేసి అలా తీయకూడదు మెజర్మెంట్. చూడండి, ఎగ్జాక్ట్గా ఎక్కడికక్కడ పట్టుకొని నేను ఎలా అయితే మెజర్ చేస్తున్నానో అలాగే సేమ్ మెజర్ చేసుకోవాలి. మళ్ళీ నేను మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి, స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి. మనకి చెస్ట్ మిడిల్లో తీసుకుంటున్నాము. చెస్ట్ మిడిల్లో మనం ఖర్చు వదిలేసి మనం కౌంట్ చేసుకుంటున్నాం. మనం ఖర్చు ఎప్పుడు కూడా కౌంట్ చేసుకోకూడదు. ఖర్చు ఎందుకంటే ఒక కస్టమర్ 1.5 ఇంచ్ పెట్టమంటారు, ఒక కస్టమర్ 2 ఇంచెస్ పెట్టమంటారు, ఒక కస్టమర్ 2.5 కూడా పెట్టమంటారు. సో దాన్ని బట్టి మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా వచ్చేసి అయితే ఇక్కడికి 12.2 వచ్చింది. మళ్ళీ ఆ కుట్టు దగ్గర నుంచి 12.2 వదిలేసి మళ్ళీ మనం కౌంట్ చేసుకోవాలి, మళ్ళీ మనం చూసుకోవాలి. చూడండి, మన ఇక్కడికి వచ్చేసరికి 37.5 వచ్చింది. 37.5 దగ్గర నుంచి మళ్ళీ మనం మొత్తం చూస్తున్నాం, ఖర్చు వదిలేసుకుని చూస్తున్నాం. ఇప్పుడు మొత్తం మనకు వచ్చేసి 49.1 వచ్చింది. అంటే మనకి టోటల్ అరౌండ్ వచ్చేసి చెస్ట్ 49.1 వచ్చింది. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడిగా ఎంత ఉంది, ఎలా తీసుకోవాలనేది చూద్దాం. అంటే మనకి బ్లౌజ్ ఫుల్ లాంగ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇది వచ్చేసి 16 ఇంచెస్ ఎంత ఉంటుంది చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, నేను ఎలా కొలుస్తున్నానో అలాగే కొలవాలి. మరీ ఎక్కువ సాగదీసేసి చూడకూడదు, ఎందుకంటే ఈ బ్లౌజ్ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి మనం ఎక్కువ సాగదీసేసామంటే మనకి ఇంకా పెరిగిపోద్ది బ్లౌజ్ పొడుగు వచ్చేసి. అలాగే మనం పైన భుజం దగ్గర ఏదైతే 1/2 ఇంచు కుట్లకు వదిలేస్తామో ఆ 1/2 ఇంచు కుట్లు కౌంట్ చేసుకోకుండా మనం కొలుచుకోవాలి. కింద మనం 1/2 ఇంచు పైన 1/2 ఇంచు ఎప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోవాలని చెప్తాను నేను. ఆ 1/2 ఇంచు ఈ 1/2 ఇంచు వదిలేసి ఇప్పుడు మనకి మెయిన్ ఎంత ఉందో అంతే మనం కౌంట్ చేసుకుంటున్నాం. అంటే మనకి బ్లౌజ్ పొడుగు వచ్చేసి ఇప్పుడు 16 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు నడుము కొలత. నడుము కొలత కూడా మనం ఎప్పుడు కూడా, నేను ఆల్రెడీ చెప్పాను మీకు లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను, మనం ఎప్పుడు కూడా నడుము కొలత నీ చెస్ట్ కొలత కానీ ఏదైనా సరే ఖర్చు మనం ఎప్పుడు కౌంట్ చేసుకోకూడదు. మనకి 9.5 వచ్చింది. 9.5 మొత్తం టోటల్ అరౌండ్ కౌంట్ చేద్దాం. ఇప్పుడు టోటల్ అరౌండ్ ఎంత వచ్చిందో అక్కడ వరకు అయితే మనకి 9.5 వచ్చింది. .41.5 వచ్చింది. అంటే మనకు నడుము లూజ్ వచ్చేసి 41.5 వచ్చింది. చెస్ట్ వచ్చేసి 49.1. బ్లౌజ్ లాంగ్ 16 ఇంచెస్. మనం ఎప్పటికప్పుడు అన్ని పేపర్ మీద అంటే ఏదైనా బుక్ తీసుకుని ఆ బుక్ మీద మనం నోట్ చేసేసుకుంటే కనుక మనకి కస్టమర్ ఎప్పుడన్నా ఇన్ కేస్ బ్లౌజ్ పంపించలేనప్పుడు, ఏదైనా అర్జెంట్ బ్లౌజ్ ఆర్డర్ వచ్చినప్పుడు మనం ఈ కస్టమర్ నేమ్తో సహా మనం నేమ్ అండ్ ఫోన్ నెంబరు అండ్ ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం ఒక బుక్లో నోట్ చేసేసుకుంటే మనకి ఎప్పుడైనా ఈజీగా ఉంటుంది. అన్ని కొలతలు వేసుకునే పని ఉండదు. ఏదైనా వెంటనే బ్లౌజెస్ ఇస్తారు కదా ఒక్కొక్కరు బాగా సెట్ అయితే, సో అలాంటప్పుడు మనకి ఇది ఈజీ అవుతుంది అనమాట, హెల్ప్ అవుతుంది.
ఆర్మ్ అరౌండ్ చెక్ చేస్తున్నాను కదా, ఆర్మ్ అరౌండ్ వచ్చేసి మనకి 10.2 అంటే టోటల్ అరౌండ్ వచ్చేసి ఒక సైడ్ మనకు 10.2 వచ్చింది, టోటల్ అరౌండ్ వచ్చేసి మనకి 20.5 దాకా వస్తుంది ఆర్మ్ లూజ్. యాక్చువల్గా ఈ కస్టమర్కి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ సరిపోలేదు, అందుకని ప్లెయిన్ బ్లౌజ్ పీస్ తీసుకుని హ్యాండ్స్ అట్లా డిఫరెంట్ గా బెల్ హ్యాండ్ ఇమ్మన్నారు, అలా ఇచ్చాను. యాక్చువల్లీ ఇది కుట్టి మనకి దగ్గర దగ్గర 6 months అవుతుంది. ఇప్పుడు అప్పటి నుంచి నాకు మెజర్మెంట్ కి ఎప్పుడు ఈ బ్లౌజ్ ఇస్తారు, నేను మీకు చూపించాలని చెప్పి నేను అన్ని మళ్ళీ ఒకసారి మెజర్ చేస్తున్నాను, లేదంటే ఇవి అన్ని బుక్ లో రాసేసి ఉంటాయి నాకు. ఫ్రంట్ నెక్ డీప్ చూద్దాం మనం. ఫ్రంట్ నెక్ డీప్ ఇంకా బ్యాక్ నెక్ డీప్ కూడా తీసుకోవాలి మనం. అలాగే ఒక అమ్మాయి అడిగారు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డీప్ స్టిచ్ అయిన తర్వాత ఇంకా కొంచెం పైకే వస్తుందని చెప్పారు. సో నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను, అసలు టైం దొరకక చేయట్లేదు. సో దాని గురించి కూడా నేను రేపు ఎప్పుడో వీడియో పోస్ట్ చేస్తాను. అలాగే మ్యానిక్వీన్కి మెజర్మెంట్స్ అంటే ఒక కస్టమర్ వస్తే వాళ్ళ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో తీసి పెడతాను. చూసారు కదా, ఇప్పుడైతే మనం ఫ్రంట్ నెక్ ఎలా తీసుకుంటున్నామో, ఫ్రంట్ నెక్ డీప్ కానీ బ్యాక్ నెక్ డీప్ కానీ అండ్ బాడీ మెజర్ కానీ అండ్ బ్లౌజ్ మెజర్ కానీ ఎప్పుడూ కూడా మనం క్రాస్గా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 inches వచ్చింది, 8కి ఒక 1 point ఎక్కువ ఉంది. సో అది కూడా మనం కౌంట్ చేసుకోవాలి, 1 point కదా అని వదిలేయకూడదు, 1 points కానీ 2 points కానీ ప్రతిదీ కౌంట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం కొలిసిందంతా కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్, మనం ఎక్స్ట్రా అన్ని పెట్టుకోవాల్సిందే. ఖర్చు కానీ పైన బ్లౌజ్కి పైన నడుము దగ్గర కింద కుట్లు మొత్తం పై కుట్లకి అన్నిటికి మనం ఎక్స్ట్రా ప్రతిదీ యాడ్ చేసుకోవాల్సింది. ఇది మనం రాసుకున్నదంతా కూడా జస్ట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అంతే, కస్టమర్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్ మెజర్మెంట్. బ్యాక్ నెక్ కూడా తీసుకున్నాము, బ్యాక్ నెక్ అండ్ షోల్డర్ కూడా తీసుకోవాలి. బ్లౌజ్ కనుక బాగా నలిగిపోయింది అనిపిస్తే ఒకసారి మనం ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి, ఇది కూడా నేను క్రాస్ తీసుకుంటున్నాను, మనకి ఇది వచ్చేసి 11.5 వచ్చింది. అండ్ మనకి టోటల్ బ్లౌజ్ వచ్చేసి 16 inches, 11.5 వచ్చింది. కింద నుంచి వచ్చేసి మనకి 4.5 వచ్చింది. 4.5 ప్లస్ 11.5 ఎగ్జాక్ట్గా 16, అంటే మనకి కరెక్ట్గానే వచ్చింది కొలత అనేది కూడా. చూసారు కదా, మీకు అర్థమైంది కదా మనం ఎలా తీసుకోవాలి అనేది. మనం నెక్లు ఎప్పుడు కూడా మనం క్రాస్గానే చూసుకోవాలి, అది బాడీ మెజర్మెంట్ అయినా బ్లౌజ్ మెజర్మెంట్ అయినా సరే. చూడండి, అక్కడి నుంచి అక్కడికి 11.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5, మనకి ఎగ్జాక్ట్ గానే కొలుచుకున్నాం మనం, బ్లౌజ్ పొడుగు అంతా ఎగ్జాక్ట్ గానే. హ్యాండ్ లూజ్ వచ్చేసి చూడండి ఎలా చూసుకుంటున్నాము, హ్యాండ్ లూజు అండ్ హ్యాండ్ పొడుగు ప్రతిదీ మనం నోట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 inches, అంటే అరౌండ్ వచ్చేసి మనకి 16 inches వచ్చింది. మనం ఒక సైడ్ కొలిసాం కాబట్టి 8 inches వచ్చింది. మనకి అరౌండ్ ఎప్పుడు కూడా కొలుసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి అరౌండ్ 16 inches. ఇప్పుడు హ్యాండ్ పొడుగు తీసుకుందాము. మనకి హ్యాండ్ లాంగ్ వచ్చేసి 6 inches వచ్చింది. అంటే నేను నాకు అంటే మా వర్కర్స్కి అర్థమయ్యేలా నేను రాస్తాను. యాక్చువల్గా మీకు ఎలా రాసుకుంటారు, మీకు ఎలా అర్థమవుతుంది అనే దాన్ని బట్టి మీరు రాసుకోండి. చూసారు కదా, బ్లౌజ్ లాంగ్ రాసుకున్నాము, చెస్ట్ లూజు, నడుము లూజు, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్ లాంగ్, హ్యాండ్ లూజు, ఆర్మ్ అన్ని రాసుకున్నాం మనం. ఇప్పుడు మనం ఓన్లీ షోల్డర్ తీసుకుంటే మనకు సరిపోతుంది.
యాక్చువల్లీ మనకి ఫుల్ షోల్డర్ వస్తే ఎంత తగ్గించుకోవాలి, మనకి బోట్ నెక్ అయితే ఎలా పెట్టుకోవాలి అండ్ కాలర్ నెక్ అయితే ఎలా పెట్టుకోవాలి, నార్మల్ బ్లౌజ్ అయితే ఎలా పెట్టుకోవాలి అండ్ బోట్ నెక్ బ్యాక్ సైడ్ బోట్ వచ్చి ఫ్రంట్ డీప్ అయితే ఎంత తగ్గించుకోవాలి ఎంత పెంచుకోవాలి అనేది నేను అన్ని క్లియర్గా ఇంకొక వీడియో తీస్తాను. ఎందుకంటే మనకి షోల్డర్ మెజర్మెంట్ కరెక్ట్గా ఉంటేనే మనం ఏ బ్లౌజ్ అయినా కూడా మనకి కరెక్ట్గా వస్తుంది, షోల్డర్ అది జారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మధ్యకాలంలో మాకు బొటిక్ లో ఎక్కువ అన్ని బోట్ నెక్స్ అండ్ బ్యాక్ సైడ్ బోట్ నెక్స్ అండ్ ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్స్ అన్నమాట ఎక్కువ. చూసారు కదా, మన కస్టమర్ కొంచెం సిక్ అయ్యారంట, ఒక 1/2 ఇంచు తగ్గించమని చెప్పి ఆవిడ ఒక వైట్ థ్రెడ్ తోటి స్టిచ్ చేసి ఇచ్చేసారు. బ్లౌజ్ ఆవిడకి మిషన్ ఉందంట, జస్ట్ ఒక థ్రెడ్ స్టిచ్ చేసి ఇచ్చారు, ఇంత ఒక 1/2 ఇంచు టైట్ పెట్టండి అని చెప్పి. సో మనం అది వైట్ థ్రెడ్ ఇప్పేసి మనం సేమ్ కలర్ తో స్టిచ్ చేసి ఇద్దాం, మరి లేదంటే బాగాలేదు కదా. మనం ఎప్పుడు కూడా థ్రెడ్ కూడా ఎగ్జాక్ట్ గా కలర్ వాడుకోవాలి, అప్పుడే మనకి సైడ్స్ కానీ ఏదైనా ఫినిషింగ్ కానీ బాగుంటుంది. మనం బ్లౌజ్ ఏ కలర్ అయితే స్టిచ్ చేస్తున్నామో అదే కలర్ బ్లౌజ్ థ్రెడ్ యూజ్ చేయాలి. మనకి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 12 ఇంచెస్ వచ్చింది. అంటే మనం 6 ఇంచెస్ పెట్టుకుంటాం. 6 ఇంచెస్ లో మనకి భుజం దగ్గర ఏదైతే ఉందో అది 2.5 వచ్చింది. ఆ 2.5 ఇంచెస్ కి మనకి ఆర్మ్ వైపు ఒక 1/2 ఇంచ్ కుట్లకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి, మనకి నెక్ వైపు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్లు పెట్టుకోవాలి. మనకి టోటల్ 6 అంటే 12 వచ్చింది, మనం 6 పెట్టుకుంటాము. 6 లో మనకి భుజం దగ్గర వచ్చేసి 2.5 పెట్టాం దీనికి, అండ్ అటు సైడ్ 1/2 ఇంచు ఇటు సైడ్ 1/2 ఇంచు మనం ఎక్స్ట్రా కుట్లకు మళ్ళీ యాడ్ చేసుకుంటాం. చూసారు కదా, ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు గ్రూప్లో యాడ్ అయిన వాళ్ళందరూ చూస్తున్నారు కదా, సో బాగానే అందరూ రెస్పాండ్ అవుతున్నారు. సో నాకు మెసేజ్ చేయండి, వెంటనే వీడియో సెండ్ చేయకపోయినా టైం దొరికినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే సెండ్ చేస్తాను. మీరు అడిగిన డౌట్స్ అని నేనైతే క్లియర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.